అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సెక్షన్ కు వాళ్ళు సభ్య చేసేయాలి. అది ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా. కాబట్టి దీన్ని సభ్యం చేసుకొని స్పష్టంగా ఎంఆర్ఓ గారే చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ పొలాలుగా ఉన్నప్పుడు కేవలం 1 ఎకరా 70 సెంట్లకు మాత్రమే పాట పాడుకొని పోయేవాళ్ళు. దానికి సంబంధించిన ఈ బాధ్యతల దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇదేనా చూడండి, నిన్న పడగొట్టేటప్పుడు 3 ఎకరాలు మాదని యువ గారు మాట్లాడారు కదా. మరి ప్రెస్ వాళ్ళు ఇంతమంది వచ్చినప్పుడు మీ దగ్గర 3 ఎకరాల 78 సెంట్లడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏమిదని మరి ఒక్క మీడియా మిత్రుడు ఎందుకు అడగలేదు? ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా. ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా. రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రామాణికము. ఆర్ఎస్ఆర్ ప్రామాణికం కాదు కదా. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఒక్కసారి వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళను అడగండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది 3 ఎకరాలు అనడానికి. కాబట్టి మీరు కూడా నిలదీయండి, మీకు కూడా స్వేచ్ఛ ఉంది. కాబట్టి మీడియా మిత్రులారా, ఇలాంటి పేదలకు కడుపు కొట్టదని నేను మరొకసారి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. అనారోగ్యం కారణంగా కోర్టుకు వాయిదాలకు కలవని కారణంగా, వాయిదాలకు పోని కారణంగా కేవలం 2 యొక్క నెంబర్లు ఉంటే అందులో 1 మాత్రమే కూలగొట్టాలి. కానీ 2వ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూలగొట్టేశారు. కాబట్టి ఎంతో కష్టపడి 50 సంవత్సరాలు కష్టపడి కూలీనాలు చేసుకొని మట్టి పనికి పోయినట్టు ఇతను ఒక ఇల్లు కట్టుకుంటే అది కూడా మోడీ ప్రభుత్వంలో 2.5 లక్షలు శాంక్షన్ చేసినటువంటి, అంటే మున్సిపాలిటీ ద్వారా ఆమోదం పొందినటువంటి ఒక బిల్డింగ్ ను కూలగొట్టారు. కడుపుకు కన్నం అన్నం తినే వాళ్ళు ఎవరు ఈ పని చేయరు. ఈ నెల చివరి వరకు సమయం ఉంటే కూడా కానీ కక్షపూరితంగా వ్యవహరించి ఈ యొక్క నిరుపేదకు ఇల్లు కూలగొట్టారు. ఈయన రోడ్డును పడ్డాడు. ఈయనకు ఎవరు మద్దతు ఇవ్వాలి, ఎవరు ఇతనికి చూసుకోవాలి? ఈ రోజున ఎండ వానకు గాలికి ఉండాలన్నా, ఉండడానికి ఇల్లు లేదు. ఉన్నా కానీ ఒక్క ఇల్లు కూలగొట్టారు. ఈయనకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ అధికారులను నేను కోరుకుంటున్నా. నిన్నటి రోజున మహానందీశ్వర దేవస్థానం వారు ఈ 2247 సర్వే నెంబర్లో వచ్చి ఒక బిల్డింగ్కి డిగ్రీ అయిందని చెప్పేసి ఆ బిల్డింగ్ని కూల్చడం జరిగింది. వారు చెప్పిన నిన్న మీడియాకి ఇచ్చిన న్యూస్ మేరకు ఈఓ గారు ఈ దేవస్థానం భూమి 3 ఎకరాలు 78 సెంట్లు అని చెప్పారు. సర్వే నెంబర్ 2247 సర్వే నెంబర్లో 3 ఎకరాల 78 సెంట్లు ఉంది. దాంట్లో ఎకరా 70 సెంట్లు మాత్రమే దేవస్థానంకి ఉందని చెప్పేసి వాళ్ళ రికార్డులో కూడా ఉంది. మా దగ్గర కూడా అన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. మిగతా 2 ఎకరాల 7 సెంట్లలో మొత్తము 21 మంది కొనుగోలు చేసి దానిని గవర్నమెంట్ సర్వేయర్ చేత కొలతలు వేపించి రిజిస్టర్ ఆఫీస్ నుంచి రిజిస్టర్కి డబ్బులు కట్టి వాళ్ళ కష్టార్జితంతో రిజిస్టర్ చేపించుకొని ఉన్నాము. దీని మీద 2008లో మేము స్థలంని కొనుగోలు చేసేటప్పుడు ఈసీ తీపిచ్చాము. దానికి ప్రొహిబిషన్ లిస్ట్ ఏదన్నా ఉందని చెప్పేసి వెరిఫికేషన్ చేశాము. దానికి 2008లో ప్రొహిబిషన్ లిస్టులో 2247 సర్వే నెంబర్లో రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారము 1.78 మాత్రమే ప్రొహిబిషన్ లిస్టులో ఉంది. 3.78 అనేది లేదు. మిగతా 2 ఎకరాలు 7 సెంట్లు ప్రైవేట్ ల్యాండ్ అనేసి స్పష్టంగా రెవెన్యూ రికార్డులోనే 2008లో ఉంది. ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. 2016లో అందరం కొనుగోలు చేసినాక కొన్ని రోజుల తర్వాత 2016లో అమరావతి భూముల కోసము సర్వే చేసే టైంలో పొరపాటున 3.78 సెంట్లకు కానీ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టినట్లు వచ్చింది. దాంట్లో కూడా ఏమొచ్చిందంటే మొత్తం సర్వే నెంబర్లో ఉండేది 3.78 అయితే అక్కడ 2016లో ప్రొహిబిషన్ లిస్టులో వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ రికార్డులో 1.76 ప్లస్ మళ్ళీ 20 సెంట్లు, మళ్ళీ ఒక 10 సెంట్లు, మళ్ళీ 3.78 సెంట్లు ఉండేది. సర్వే నెంబర్లో 3.78 అంటే వాళ్ళ ప్రకారము 5 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇది రాంగ్ పడిందని చెప్పేసి మేము ఆ రోజే వెళ్ళి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు పెట్టుకున్నాం. స్పందన కార్యక్రమంలో ఎన్నోసార్లు తిరిగాం. సార్ అది పొరపాటున పడింది తీసేయండి అని చెప్పేసి చేశాం. తర్వాత కూడా ఎవరు కూడా పట్టించుకునే లేరు. అప్పుడు ఈఓ గారికి అర్జీ పెట్టుకున్నాము. తర్వాత ఒకసారి ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళ సూచనల మేరకు
వీళ్ళందరికీ సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. సర్వేయర్ కూడా వచ్చారు. ఆ రోజు సర్వే చేసి వాళ్ళ 1.70 వాళ్ళు తీసుకొని మాకున్న 2 ఎకరాల 7 సెంట్లలో మాకు అప్పజెత్తే విధంగా ఆర్డర్ వచ్చిన క్రమంలో అందరూ వచ్చిన టైంలో అక్కడ యాక్చువల్గా 1.70లో వేరే అన్యులు ఆక్రమణకు గురైంది. వారేం చేశారు, ఆ కొలతలు వేస్తే ఆ స్థలం వాళ్ళ ఆక్రమణకు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు సర్వే చేయకుండా ఆపివేసి సర్వేని వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వెనక్కి పంపడం జరిగింది. ఆ రోజు ఆగిన సర్వే ఈ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళు రేపు మాపు అనే విధంగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు దేవస్థానము ఎండోమెంట్ ట్రిబ్యునల్ నుంచి అందరికీ ఈ విధంగా మీరు ఇట్లా ఆక్రమణకు గురైందని చెప్పేసి అందరికీ నోటీసులు పంపించారు. ఆ నోటీసులకు సమాధానంగా మేము కూడా వెళ్ళి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ కోర్టుకు సమర్పించాము. ఆ ఎండోమెంట్ పెద్దకాకని కోర్టు వాళ్ళు మాకి వాయిదాలు కూడా ఇస్తూ వస్తున్నారు. కేసు కోర్టులో నడుస్తుంది. ఆ నడిచే క్రమంలో ఒక 2-3 వ్యక్తులు అనారోగ్య కారణంగా మన ఎండోమెంట్ వాళ్ళ ట్రిబ్యునల్ కోర్టుకి వాయిదాలకు హాజరు కాకపోవడంతో వాళ్ళకి ఒక 3 డిక్రీలు అయినట్లుగా ఒక లెటర్స్ వచ్చాయి. ఆ లెటర్స్ ఆ డిక్రీలు అయినా పెట్టుకొని దాంట్లో కూడా మనకి 3-4 నెలలు టైం ఉంటే కూడా కావాలని దేవస్థానంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది వాళ్ళకి నోటీసులు అందజేయకుండా కేవలం 1-10 రోజులు టైం ఉండగా వచ్చి అందరికీ ఇచ్చిపోయినారు. వాళ్ళకి మళ్ళీ ఏదన్నా కోర్టులో మళ్ళీ దావా వేసుకొని కూడా లేకుండా టైం లేకుండా చేసి ఈ రోజు ఈ రకంగా దాడులకు పాల్పడి అన్యాయంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.